ఇప్పుడు చూస్తున్న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇవన్నీ ఒక పర్పస్‌తో క్రియేట్ చేశారు. అదే పీపుల్‌ని కనెక్ట్ చేయడం. కానీ ఈ 10 ఏళ్లలో మనం ఆ పర్పస్ మర్చిపోయి సోషల్ మీడియాకి కంప్లీట్‌గా అడిక్ట్ అయిపోయాం. ఇండియాలో యూత్ 4-5 గంటలు సోషల్ మీడియాలో వాళ్ళ టైం స్పెండ్ చేస్తారు. అలా 5 గంటలు ఒక రోజుకి అంటే 1 ఇయర్‌లో 1800 గంటలు. 365 రోజుల్లో 75 రోజులు సోషల్ మీడియాలోనే పోతున్నాయి. దీనివల్ల జనాల్లో కంపారిజన్ సిండ్రోమ్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. కానీ ట్రూత్ ఏంటి అంటే సోషల్ మీడియాలో చూపించే లైఫ్ అంతా బెస్ట్ మూమెంట్స్, ఫిల్టర్స్, ఎడిటింగ్ మాత్రమే. అది రియల్ లైఫ్ కాదు. సోషల్ మీడియాలో నెగిటివ్ కంటెంట్ సూపర్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఫియర్, యాంగర్, కాంట్రవర్సీ కంటెంట్ కే ఎక్కువ లైక్స్ వస్తాయి. ఈ యాప్స్ ఆల్గరిథమ్స్ అన్ని కూడా నెగిటివ్ కంటెంట్ నే బాగా పుష్ చేస్తాయి. 13 to 18 ఇయర్స్ ఉన్న టీనేజర్స్ సోషల్ మీడియాకి బానిసలు అయిపోతున్నారు. ఒకప్పుడు స్కూల్లో ఫ్రెండ్స్ ని నీ ఇంగ్లీష్ నోట్స్ ఇవ్వవా, మ్యాథ్స్ నోట్స్ ఇవ్వవా అని అడిగేవారు. కానీ ఇప్పుడు నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏంటి, నీ వాట్సాప్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. అంతలా డెవలప్ అయ్యారు. మరి సోషల్ మీడియా యాప్స్ అన్ని మన బిహేవియర్ ని ప్రిడిక్ట్ చేస్తాయి, మన నెక్స్ట్ యాక్షన్ ని కంట్రోల్ చేస్తాయి. దీన్నే డిజిటల్ మ్యానిపులేషన్ అంటారు. సో సోషల్ మీడియాని కంట్రోల్ గా మనకి యూస్ఫుల్ గా ఉండేలా వాడుకోండి. అంతేకాని వాటికి అడిక్ట్ అయిపోయి బానిసలా మాత్రం మారిపోకండి.